నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. చర్మ సమస్యలు సర్వసాధారణంగా కనబడుతూనే ఉంటాయి అందరిలో. చిన్నవారి నుండి పెద్దవారి వరకు సీజన్తో సంబంధం లేకుండా కూడా చర్మ సమస్యలతో బాధపడే వారిని ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి అనూస్ అడ్వాన్స్డ్ పిఆర్పి ట్రీట్మెంట్స్తో స్కిన్ ప్రాబ్లమ్స్కు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో మనకు వివరించడానికి అనూస్ సెలూన్ అండ్ క్లినిక్ డైరెక్టర్ అనురాధ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇక్కడ అనూస్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే గత 3 దశాబ్దాలుగా అనూస్ సెలూన్ అండ్ క్లినిక్ స్కిన్ ట్రీట్మెంట్స్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్, వెయిట్ మేనేజ్మెంట్, ట్రైకో స్పాల్స్ ట్రీట్మెంట్, బ్రైడల్ మేకప్ ఇలాంటి అన్ని రకాల సర్వీసెస్ను కూడా అందిస్తూ మొట్టమొదటి వన్ స్టాప్ సెలూన్గా తమ ప్రత్యేకతలను చాటుతూ అనూస్ సెలూన్ సర్వీసెస్తో అందం ఆరోగ్యం మీ సొంతం అంటూ ఘంటాబద్ధంగా చెబుతోంది అనూస్. అలాగే మీరు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ అయినా నిస్సందేహంగా అనూస్ సెలూన్ అండ్ క్లినిక్ను సందర్శించవచ్చు. ఈరోజు తెల్ల జుట్టుకు అనూస్ హెన్నా ఎక్స్పర్ట్తో శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చా, అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ కోర్సుల వివరాలు ఏంటి, అలాగే గ్రే హెయిర్కు అనూస్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, వీటన్నింటికి సంబంధించి మనకి ఎన్నో వివరించడానికి అనూస్ డైరెక్టర్ అనురాధ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మీరు కూడా డైరెక్ట్గా అనురాధ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్లకి కాల్ చేయొచ్చు. నమస్తే అండి అనురాధ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అనురాధ గారు, చర్మం మీద ముడతలు ఎక్కువగా వస్తుంటాయి. కొంతమందికి ఏజ్తో వస్తూ ఉంటాయి, కొంతమందికి మరి ఫుడ్ వల్ల ప్రాబ్లము చిన్న ఏజ్లోనే వస్తూ ఉంటాయి. బట్ ఇవన్నీ తగ్గించడానికి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? ఏజ్ వల్ల వచ్చే వాటికి చక్కటి ట్రీట్మెంట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయండి. అంటే మనకి టెంపరీగా వచ్చే చేంజెస్ కొన్ని ఉంటాయి, అలాగే మనకు పర్మనెంట్గా మనకు స్కిన్లో చేంజెస్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అలాగే మనం డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్లో మనం చూసినట్టయితే మనకి మామూలుగా ఫైన్ లైన్స్, రింకిల్స్ అలా ఉన్న వాళ్ళకి, యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి మైల్డ్గా కెమికల్ ఎక్స్ఫోలియేషన్స్, మెకానికల్ ఎక్స్ఫోలియేషన్స్, అలాగే లేజర్ ట్రీట్మెంట్స్. లేజర్ కూడా ఏంటంటే లోపల కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది లేజర్ ట్రీట్మెంట్స్. అలాగే ఆర్ఎఫ్ ప్రోగ్రామ్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇది కూడా వామ్తో లోపల కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇవి అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్, నాన్ సర్జికల్ ఫేస్ అప్లిఫ్టింగ్ అని. మనం అడ్వాన్స్ డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్ తీసుకున్నట్టయితే మనకి పిఆర్పి ట్రీట్మెంట్స్, మైక్రోనీడ్లింగ్ ప్రొసీజర్స్, అలాగే మైక్రోనీడ్లింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఇస్తుంది. మనకు ఏజింగ్ ఫర్మ్ అయిపోతుంది స్కిన్ ఫాస్ట్గా. లోపల చాలా కొలాజన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఇదవుతుంది కాబట్టి, ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఎలాస్టిసిటీ కూడా బాగా వస్తుంది. అలాగే పిఆర్పి కూడా ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఈ పిఆర్పిని మళ్ళీ ఇంజెక్ట్ చేసినప్పుడు స్కిన్లోకి పిఆర్పి సొల్యూషన్ని, సో దాంతో కూడా మంచి చేంజెస్ వస్తాయి. ఇవి కాకుండా ఈవెన్ కొన్ని డెర్మటాలజికల్ ప్రొసీజర్స్లో మీడియం డెప్త్ పీల్స్ ఉన్నాయి ఏజింగ్ని తగ్గించడానికి. సో ఇవన్నీ కూడా మామూలుగా అడ్వాన్స్ ప్రొసీజర్స్లో, అంటే డెర్మటాలజికల్లో ఇచ్చే ప్రొసీజర్స్. సో ఈ అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్ స్కిన్ సెన్సిటివ్ అవ్వకుండా వాడుతూ, అలాగే అడ్వాన్స్ డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కూడా క్లబ్ చేస్తూ మంచి చక్కటి ఫలితాలను ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఇవన్నీ ఏంటంటే స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసి న్యాచురల్గానే మార్పు చేస్తాయి. ఇవి కాకుండా మనకి ఇన్స్టాంట్గా వచ్చేవి కొన్ని ఉన్నాయి. అదేంటంటే బొటాక్స్, ఫిల్లర్స్, ఇవి కూడా మేము అందుబాటులో ఉంచామన్నమాట టెస్ట్కి. అంటే ఇవన్నీ ఇస్తాం. ఫస్ట్ డెర్మిస్తో మొదలు పెడతాము, తర్వాత ఎపిడర్మల్ లేయర్ పైన వర్క్ చేస్తాము, తర్వాత డెర్మల్ లేయర్ పైన, ఆ తర్వాత మస్కులార్ లేయర్, మజిల్స్ మీద మస్కులార్ లేయర్లో, ఆ తర్వాత మేము ఇచ్చేవన్నీ కూడా ఈ ఫిల్లర్స్, బొటాక్స్, వీటన్నిటితో కూడా ఇన్స్టాంట్గా మంచి ఫలితాలు చూపించవచ్చు గెస్ట్కి. ఇంకొకటి ఎక్స్క్లూజివ్ ప్రొసీజర్ ఉంది, డెర్మటాలజికల్ ప్రొసీజర్. ఇదేంటంటే థ్రెడ్ లిఫ్ట్ అని. ఇవన్నీ కూడా స్కిన్ లిఫ్ట్ చేస్తుంది అనమాట, లోపల థ్రెడ్తో లిఫ్ట్ చేస్తాం. సో అది ఆటోమేటిక్గా ఆ థ్రెడ్ లోపల అబ్జర్వ్ అయిపోతుంది, ఇంకా తీయాల్సిన అవసరం కూడా రాదు. సో మనకి లిఫ్టింగ్ ఎఫెక్ట్, అంటే ఏజ్ వస్తూ ఉంటే ఐబ్రోస్ డ్రూప్ అయిపోతాయి, అది లిఫ్ట్ చేయడము, అలాగే చీక్స్ కూడా ఇలా లిఫ్ట్ చేయడము, ఈ ఫోల్డ్స్ కనిపించకుండా చేయడము, అలా థ్రెడ్ లిఫ్ట్తో చక్కటి ఫలితాలు చూపించవచ్చు. ఈవెన్ నెక్ లైన్స్ కూడా క్లియర్ చేయడము ఇలా థ్రెడ్తో స్ట్రెచ్ చేసి. సో మంచి ఫలితాలు, అన్ని ప్రొసీజర్స్ అనూస్లో అందుబాటులో ఉన్నాయని చెప్పాలి. ఓకే అండి, నర్సరావుపేట నుంచి కాల్ చేశారు ప్రవళిక. చెప్పండి ప్రవళిక. ప్రవళిక గారు చెప్పండి అమ్మా. చెప్పండి ఆంటీ. పింపుల్స్ బాగా వస్తున్నాయండి, 8 మందులు వాడినా తగ్గట్లేదు, ఏం చేయమంటావు? మీ ఏజ్ ఎంత ప్రవళిక గారు? 40 years ఉంటాయండి. ఓకే. సో మా ప్రవళిక గారు, పింపుల్స్కి ఇప్పుడు చాలా చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈవెన్ అనూస్లో కూడా. మీకు నర్సరావుపేటలో కూడా ఉందండి, మా క్లినిక్ ఉంది, మీరు రావచ్చు.
సో మీకేంటంటే మీకున్న ప్రాబ్లం ప్రకారం ఇంటర్నల్గా అవసరమైతే డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి మీకు ప్రిస్క్రిప్షన్ అంటే ఎక్కువగా ఉంది, ఏ స్టేజ్లో ఉంది మీ యాక్నే అంటే ఇందులో గ్రేడ్ 1, 2, 3 అని ఉంటాయి. సో గ్రేడ్ 3 వరకు చక్కగా కంప్లీట్గా తగ్గించవచ్చు. గ్రేడ్ 4 యాక్నేని కూడా తగ్గించవచ్చు. ఇందులో సిస్ట్, పస్ట్యూల్స్ లాంటివి కూడా చాలా ఉంటాయి. కొద్దిగా ఎక్కువ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ పడుతుంది దానికి. సో గ్రేడ్ 1 to 3 వరకు అయితే మీకు ఒక 6 months టు మీ రెస్పాన్స్ని బట్టి ఒక 8 months ప్రోగ్రామ్ అంటే ఎవ్రీ 1 week to 15 daysకి ఒకసారి ఇస్తూ వెళ్తాము. సో దీంట్లో మీకు డెర్మటాలజికల్ హెల్ప్ తీసుకుంటాము, అలాగే అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్ కూడా పెడతాము. కొన్ని ఎక్స్క్లూజివ్ మీ యాక్నేకి సంబంధించిన పీల్స్, కొన్ని డిఎస్టీ ప్రోగ్రామ్స్, దీంట్లో మీకు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యాక్నేని మీకు ఇన్ఫెక్షన్ తగ్గడానికి అవసరమైన యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని ప్రాపర్గా డెర్మిస్లోకి పెనట్రేట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా లేజర్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, యాక్నే లేజర్ ప్రోగ్రామ్ కూడా ఇస్తాం మీకు. సో ఒకసారి నర్సరావుపేటలో మా అను సెంటర్ ఉంది, మీరు ఒకసారి వచ్చి డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. అయితే పింపుల్స్ వాటి వల్ల వచ్చే మచ్చలకి అంటే ఎన్ని సిట్టింగ్స్లో క్లియర్ చేయొచ్చు అంటారండి? అంటే ఇక ఒకటి క్లినికల్గా కూడా అన్నారు కదా, క్లినికల్గా సెలూన్ పరంగా ఎలా కంప్లీట్ అవుతుంది, ఎన్ని సిట్టింగ్స్లో? యాక్నేకి ఎప్పుడు కూడా డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లమ్ అమ్మా. నేను చెప్పాను కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 క్లాసిఫై చేస్తాం యాక్నేని. సో గ్రేడ్ 4 ఏంటంటే బాగా పస్ట్యూల్స్, నాడ్యూల్స్ చాలా క్రానిక్గా ఉండే ప్రాబ్లం. అలాంటిది ఉన్నప్పుడు కొంచెం ఆల్మోస్ట్ 1 year ప్రోగ్రామ్ పడుతుంది. ఎందుకంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ అవన్నీ క్లియర్ చేయడానికి లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దీంట్లో కూడా కొన్ని అడ్వాన్స్ పీల్స్ కూడా పెడతాం, మీడియం డెప్త్ పీల్స్ ఎక్స్క్లూజివ్గా యాక్నేని తగ్గించడానికి. బ్లాక్ పీల్ అని ఇవన్నీ చాలా అంటే ఒక 4-5 ట్రీట్మెంట్స్లోనే రిజల్ట్స్ ఇస్తాయి. ఇవన్నీ చాలా ఇన్స్టెంట్గా ఎవ్రీ మంత్కి ఒకసారి ఇస్తాం. ఆ 4-5-6 అడ్వాన్స్ పీల్స్ కూడా మంత్లీ వన్స్ ఇస్తాము. ఇన్ బిట్వీన్ స్కిన్ సెన్సిటివ్ అవ్వకుండా డీప్ హైడ్రేషన్ థెరపీస్ అవి కూడా పెడుతూ ఉంటాము అనమాట. సో మనకి మినిమం 6 months to 1 year పడుతుంది అంత 4th grade అయితే. ఇంకా తక్కువ డిపెండ్స్ అపాన్ అంటే ఏ గ్రేడ్ యాక్నే. ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అయితే తక్కువ టైం పడుతుంది, 4 monthsలో కూడా చక్కటి ఫలితాలు చూపించవచ్చు. డిపెండ్స్ అనమాట. కానీ ఓవరాల్గా యాక్నేకి సంబంధించి మంచి ఫలితాలు ఇవ్వచ్చు ప్రస్తుతం అందుబాటులో ఉన్న. పింపుల్స్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 6 months నుంచి 1 yearలో చక్కగా చంద్రుల్లా అయిపోతారు. రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ నుంచి కాల్ చేశారు శ్రీనివాస్ గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం, హెయిర్ ట్రీట్మెంట్ గురించి అండి. ఓకే, సో మీ సమస్య ఏంటండి? జుట్టు పలుచబడుతుందండి. ఓకే, మీ 42 అండి. 42. మీకు హెరిడిటరీ పరంగా బాల్డ్ హెడ్ ప్యాటర్న్ ఏమైనా ఉందా అండి వారసత్వంగా? ఫాదర్ కూడా సేమ్ అండి, అంటే బాల్ హెడ్ కాదు, పలుచగా ఉంటుందండి. ఓకే, సో మీరు ఒక్కసారి అను సెంటర్కి వాకిన్ అవ్వాలి శ్రీనివాస్ గారు. ఎందుకంటే మీకు వాల్యూమ్ ఎంతవరకు ఉంది, ప్రజెంట్ ఎంత హెయిర్ ఉంది, మీకు ఎప్పటి నుంచి ఉంది ఫాల్ ప్యాటర్న్, అలాగే మీకు అదర్ రీజన్స్ ఏమున్నాయి అన్నీ ప్రాపర్గా మేము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా పెడతారు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు ఆ ఇన్వెస్టిగేషన్స్లో మీకు అన్నీ ఎలా ఉన్నాయి, మీకు B12, D3 అన్నీ చెక్ చేస్తాం మేము. సో దాంట్లో అవసరమైతే మీకు కొన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సరిచేస్తూ మీకు డైట్లో మార్పులు చేస్తాము, అలాగే మీకు హోమ్ కేర్ అది చెప్తూ చక్కటి ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాము. మీకున్న ప్యాటర్న్ బట్టి అంటే మీకు ఓవరాల్గా కొంచెం హెయిర్ లాస్ ఓవరాల్గా ఉందనుకుంటే ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ ఒక 15-20 వరకు సరిపోవచ్చు. అలా కాకుండా మీకు క్రానిక్గా ప్రాబ్లం ఉన్నట్టయితే కొన్ని PRP మైక్రో నీడ్లింగ్, మోస్ట్లీ మీకు కొన్ని PRP మైక్రో నీడ్లింగ్, కొన్ని ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ కాంబినేషన్లో ఇవ్వచ్చు. సో మీరు ఒక్కసారి మా సెంటర్కి వాకిన్ అయినట్టయితే మీకు అన్ని వివరంగా చెప్తాము, మీకు అవసరమైన కేర్ అది కూడా మేము అడ్వైస్ చేస్తాం. అలాగే అనురాధ గారు, కొంతమంది ఫేస్లకి అసలు పింపుల్స్ ఉండవు, కలర్ కూడా చాలా బాగుంటారు, అయినా చిన్నగా స్టార్ట్ అయిన ఆ పిగ్మెంటేషన్ ఫేస్ అంతా వ్యాపించి అసలు చూడడానికి దారుణంగా ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా ఈ పిగ్మెంటేషన్ ఏంటి, ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు అంటారు. బట్ ఇలాంటి వాటికి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? వీటికి మంచి చక్కటి ట్రీట్మెంట్స్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయమ్మా. ఇంతకుముందు అయితే వీలైనంత లైట్ అవుతుందని మట్టుకే చెప్పగలిగే వాళ్ళం. ఇప్పుడు చాలా పర్సెంటేజ్ ఫలితాలు చక్కగా చూపించవచ్చు. ఎందుకంటే అడ్వాన్స్ అనూస్లో ముఖ్యంగా ఏంటంటే అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్లో చక్కగా పిగ్మెంటేషన్ని టార్గెట్ చేస్తూ ఇచ్చే అడ్వాన్స్ పీల్స్ ఉన్నాయి. ప్లస్ మా దగ్గర అంటే స్కిన్ సెన్సిటివ్ అవ్వకుండా నార్మల్ చేస్తూ వెళ్ళే అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చక్కగా రెండు క్లబ్ చేసి, ఇలాంటి కాంబినేషన్ ఎక్కడ మీకు బయట అందుబాటులో ఉండదు. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ క్లబ్ చేస్తూ స్కిన్ ఎక్కువ సెన్సిటివ్ అవ్వకుండా హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఈ పీల్స్తో చాలా మట్టుకు తగ్గించవచ్చు వీటిని. సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు అప్రోచ్ అయినట్టయితే చూసి వాళ్ళ అంటే ఎంతవరకు ఉంది, ఎంత డెప్త్, ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ డిపెండ్ అవుతాయి. సో మంచి ఫలితాలు ఇవ్వచ్చు. నార్మల్ స్కిన్లోకి వచ్చేస్తుంది అంటారా? నార్మల్ స్కిన్లోకి
రావు. చాలా మట్టుకు మీకు అంటే జనరల్గా ఏంటంటే ఒక 60 to 90% అయితే కవర్ అవుతుంది. కొన్ని కేసెస్లో కంప్లీట్గా కూడా పోవచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉండి కొన్ని సెన్సిటివిటీ, ఫోటో సెన్సిటివిటీ ఉండి మనం ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోలేకపోయినట్టయితే అంత ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ ఉండకపోవచ్చు. కరెక్ట్గా మేము చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ సప్లిమెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటూ హోమ్ కేర్ పాటించినట్టయితే కంప్లీట్గా చూపించవచ్చు. ఓకే అండి. అయితే ఎక్కువగా చెప్తుంటారు పిగ్మెంటేషన్ ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది అంటారా అసలు? అంటే రేర్ కేసెస్లో మెలనిన్ కొంతమందికి పిగ్మెంట్స్ ప్రొడ్యూస్ అయ్యేవే మెలనిన్ పిగ్మెంట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అలాంటి రేర్ కేసెస్లో మార్పు ఉండొచ్చు. అంటే రేర్ కేసెస్లో కొంతవరకు రియాకర్ అయ్యవచ్చు, వెరీ రేర్ అది. సో ఒక్కసారి తగ్గిన తర్వాత చక్కగా ఒక పిగ్మెంటేషన్ అది చక్కగా రెగ్యులర్గా అంటే మేము చెప్పిన హోమ్ కేర్ అది ఉంటూ ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే మెయింటైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్రీట్మెంట్లో పోయిన తర్వాత అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్తలు తీసుకుంటే. గుడ్ అండి. నెక్స్ట్ మరో కాలర్ లైన్లో ఉన్నారు. కాకినాడ నుంచి కాల్ చేశారు వేణి గారు. చెప్పండి వేణి గారు. మేడం నమస్కారం అండి. నమస్కారం వేణి గారు. అంటే నా ఏజ్ 24 అండి. మొహం బ్రైట్నెస్ రావట్లేదు, ఎప్పుడు చూసినా డల్ గా ఉంటుంది ఫేస్. ఓకే. సో దాని గురించి వేణి గారు మీకు అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్స్ కానీ అట్లా ఏమైనా ప్యాచీ లుక్ కానీ ఏమైనా ఉందా అమ్మా స్కిన్ పైన? లేదండి. సో వేణి గారు మీకు అంటే డెడ్ సెల్ బిల్డప్ ఉంటే కూడా చాలా డల్గా లైఫ్లెస్గా ఉంటుంది స్కిన్. సో మీరు ఒకసారి దగ్గరగా ఉన్న అను సెంటర్కి రండి. అక్కడ మీకు కెమికల్ అంటే మీ స్కిన్ బట్టి కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అంటే మైక్రోడర్మాబ్రేషన్ లాంటిది కానీ అలాంటి ప్రొసీజర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే డెడ్ సెల్స్ అన్నీ చక్కగా క్లియర్ అవుతాయి. అప్పుడు గ్లోనెస్ కూడా వస్తుంది. మీ స్కిన్ రిక్వైర్మెంట్ బట్టి మీకు అంటే పీల్స్ లాంటివి మైల్డ్ పీల్స్ లాంటివి రిక్వైర్మెంట్ ఉందా లేదా మెకానికల్ ఎక్స్ఫోలియేషనా? ఇదే కాకుండా మేము డిఎస్టిఎన్ డీప్ హైడ్రేషన్ థెరపీ అంటాం. ఇది డిహెచ్టి ప్రోగ్రామ్ ఇది. సో ఇది ఎలక్ట్రోపొరేషన్తో ఏంటంటే మీకు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, మీకు హెల్రానిక్ సీరం లాంటివి అంటే ఇది హైడ్రేటింగ్ ఇచ్చేవన్నమాట స్కిన్. ఇవన్నీ కూడా స్కిన్ డెర్మిస్లోకి మేము పంపిస్తాము. అప్పుడు స్కిన్ చక్కగా హైడ్రేషన్ కనిపిస్తుంది. సో మీకు 1-2 ఎక్స్ఫోలియేషన్ ట్రీట్మెంట్స్ అలాగే ఒక 2-3 డీప్ హైడ్రేషన్ థెరపీస్ ఇచ్చినట్టయితే స్కిన్ చక్కగా. గారు ఒక్కసారి స్కిన్ గురించి ఒకటి అడిగేసిన తర్వాత మనం హెయిర్కి వెళదాం. అదేంటంటే కలర్ ఇంప్రూవ్మెంట్ అండి. మెయిన్గా చాలా మంది కలర్ డల్గా అని ఇంతకుముందు చెప్పారు, బట్ కలర్ మంచి కలర్ కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది బ్రీఫ్గా? ఇలాంటి వారికి మామూలుగా ఇందులో వైట్నింగ్ పీల్ అని ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ అమ్మా ఇది. ఇది ఇందులో గ్లూటథియాన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఓరల్గా ఇస్తాము, పీల్లో కూడా ఉంటుంది. సో ఈ గ్లూటథియాన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఈవెన్ ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తామో ఫేస్ నెక్ ఇంప్రూవ్ అవడంతో పాటు బాడీ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఇది ఇట్స్ అ ప్రూవెన్ ప్రోగ్రామ్ ఇది. సో ఇది ఇస్తాము. అలాగే దీంతో పాటు హైడ్రేషన్ థెరపీస్, డిహెచ్డెన్ డీప్ హైడ్రేషన్ థెరపీస్ కూడా పెడతాం అన్నమాట గెస్ట్కి. సో రెండింటితో ఏమవుతుందంటే స్కిన్ సెన్సిటివ్ అవ్వకుండా బ్యాలెన్స్ అవుతూ మంచి చేంజ్ వస్తుంది. ఓకే. కాశీరెడ్డి కాల్ చేశారండి హైదరాబాద్ నుంచి. చెప్పండి కాశీరెడ్డి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం గారితో మాట్లాడాను మేడం. మాట్లాడండి. చెప్పండి కాశీరెడ్డి గారు. నాకు ఒక 3 years నుంచి బాగా డాండ్రఫ్ అవుతుంది మేడం. ఓకే. తగ్గట్లేదు, ఎన్ని షాంపూస్ వాడినా కూడా తగ్గట్లేదు. ఓకే. సో దీనికి ఏమన్నా మీరు ఏం షాంపూస్ వాడారు కాశీరెడ్డి గారు? నేను మామూలుగా డాండ్రఫ్ ఇవి మామూలుగానే వాడుతున్నాను. క్లినిక్ ప్లస్ అని ఇట్లాంటివి చిన్న చిన్నవి వాడుతున్నాను. ఓకే. అంటే ప్రోటీన్ షాంపూ లాంటివి ఏమన్నా ప్రిఫర్ చేస్తారా అని కాల్ చేశాను మేడం. లేదండి, మీకు మీ ప్రాబ్లము షాంపూస్తో ఇమీడియట్గా కంప్లీట్గా తగ్గేది కాదు. మీకు ఫస్ట్ ఒకసారి దగ్గరగా ఉన్న అను సెంటర్కి రండి. మీకు అంటే మీ డాండ్రఫ్ సివియారిటీని బట్టి ఒక 6 ట్రీట్మెంట్స్ అలా యావరేజ్గా 6 to 8 ట్రీట్మెంట్స్ తీసుకుంటే చాలు. ఇది వీక్లీ వన్స్ ఇస్తాము. చక్కగా మీకు అంటే ఉన్న డాండ్రఫ్ అంతా ఎక్స్ఫోలియేట్ చేసి స్కాల్ప్ మీకు హెల్తీగా అయ్యేటట్టుగా మీకు హైడ్రేట్ చేస్తాము. అలాగే మళ్ళీ డాండ్రఫ్ రిపీట్ కాకుండా అవసరం ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కూడా స్కాల్ప్ పైన పెనట్రేట్ చేస్తాము. దీంతోపాటు చక్కటి హోమ్ కేర్ అది కూడా పెడతాము. సో మీరు ఒక 6 to 8 ట్రీట్మెంట్స్ తీసుకున్నాక డాండ్రఫ్ కంట్రోల్ కంప్లీట్గా తగ్గుతుంది. ఆ తర్వాత మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి ఒకసారి రండి అను సెంటర్కి. మీకు దగ్గరగా ఉన్న అను సెంటర్కి వచ్చినట్టయితే మేము మీకు అవసరం ఉన్నవన్నీ మిగతా అదర్ డీటెయిల్స్ కూడా ఇస్తాం. ఓకే అండి. అనురాధ గారు, హెయిర్ కనుక ఫాల్ అవుతుంటే జరిగే టెన్షన్, ఆ పడే బాధ ఫాలింగ్ వాళ్ళకే తెలుస్తుంది, అది హెయిర్ పోతూ ఉంటే. బట్ అంటే హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోయి మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఎన్ని సిట్టింగ్స్లో సాధించవచ్చు అంటారు మీ దగ్గర?
హెయిర్ ఫాల్ ఇమీడియట్గా 1 to 2 వీక్స్లోనే స్టాప్ చూడొచ్చమ్మా. ఇమీడియట్గా ఆగిపోతుంది 2 వీక్స్ మ్యాక్స్. సో ఈ 2 వీక్స్ లోపల స్టాప్ అయిపోతుంది. తర్వాత హెయిర్ రీగ్రోత్కి ఒక 4 వీక్స్ 4 to టైం పడుతుంది, అంటే 3 to 4 months కనిపిస్తుంది మనకి. ఎందుకంటే రూట్ యాక్టివేట్ అయ్యి ప్రాపర్గా మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవ్వడానికి, చిన్న గ్రోత్ కనిపించడానికి 3 to 4 months పడుతుంది. అంటే ఒక 6 to 8 ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే, వీక్లీ వన్స్ తీసుకుంటూ ఉంటే అప్పుడు కనిపిస్తుంది అనమాట చిన్న గ్రోత్ అన్ని మళ్ళీ స్కాల్ప్ పైన. సో ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే ఇందులో మేము ఇచ్చేవన్నీ కూడా ఇప్పుడు అడ్వాన్స్ ఎస్థెటిక్ ఫీల్డ్లో ఏమున్నాయో ఇంటర్నేషనల్ మార్కెట్లో అవన్నీ ఉన్నాయి మా దగ్గర. అలాగే డెర్మటాలజికల్ ఫీల్డ్లో ఏమున్నాయో అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చక్కగా డాక్టర్స్, థెరపిస్టులు అందరూ టీమ్ అందుబాటులో ఉంది కాబట్టి మంచి ఫలితాలను చూపించగలుగుతాం. ఓకే అండి. అయితే కొంతమందికి ఇది వారసత్వంగా వచ్చేస్తూ ఉంటుందండి బాల్ హెడ్. కనీసం పెళ్లి కూడా కాకముందే ఆఫ్ హెయిర్ అంతా ఫాల్ అయిపోయి గుండులా కనబడుతూ ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అంటే కంప్లీట్గా ఫాల్ అయిపోయి స్కాల్ప్ షైనింగ్ వచ్చేసి అట్లా ఉన్న వాళ్ళకి, ఎందుకంటే రూటే ఉండదు లోపల, ఏమీ చేయలేము. అట్లాంటివి ఈవెన్ సర్జరీ కూడా ఏమీ చేయడానికి అవ్వదు. సో సర్జికల్ ప్రొసీజర్ కూడా ఉపయోగపడదు. మా దగ్గర ఏంటంటే ఆల్రెడీ స్టార్టింగ్, అంటే వారసత్వంగా ఉన్నప్పటికీ ఇనిషియల్గా ఇప్పుడు ఏమవుతుంది, అందరికీ 40s లో 50s లో వచ్చేది మన పేరెంట్స్కి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి చాలా 20s లో 30s లోనే ఫాలో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అది రకరకాల రీజన్స్ వల్ల. సో అలాంటి వాళ్ళకి మనం ప్రొలాంగ్ చేయగలుగుతాం అంతే. అది ఆల్రెడీ ఉంది ఫ్యామిలీ హిస్టరీ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్వీసెస్తో మొత్తానికి అది పోకుండా చేయడానికి ఏమీ లేవు. ఇంకా మనం ప్రొలాంగ్ చేసుకున్నట్టయితే ఇంకొక 5-10 yearsలో రావచ్చు కూడా, వాటికి కూడా ట్రీట్మెంట్స్ అవకాశం ఉంది. సో ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఏంటంటే ఉన్న హెయిర్ను మ్యాక్సిమం మెయింటైన్ చేసుకునేట్టుగా వెంటనే మొత్తం క్లియర్ అవ్వకుండా పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది అనమాట సమస్యను. అంతవరకు అలాంటి వాళ్ళకి అంటే ఉన్న హెయిర్ని రీటైన్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది అలాంటి ట్రీట్మెంట్స్తో. కానీ కంప్లీట్గా షైనింగ్ ఫామ్ అయ్యి ఫాలికల్ రెడీ అయినాక ఎవరు చేయగలిగేది ఏమీ ఉండదు. అందుకని హెయిర్కి సంబంధించి చెప్తూ ఉంటాం, ఎంత తొందరగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్. ఫ్యామిలీలో ఉంది అని వాళ్ళకి తెలుసు కాబట్టి ముందే కొంచెం హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వగానే కేర్ తీసుకున్నట్టయితే ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం లేకుండా, ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా వీలైనంత మటుకు రీటైన్ చేసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. ఓకే సరే, బెస్ట్ అంటారు అనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఓకే, మీరు 6 months టైం ఇచ్చారు కాబట్టి. కొంతమంది అబ్రాడ్ నుంచి 1 or 2 months కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర? వాళ్ళకి అంటే వాళ్ళు ఉన్న పీరియడ్ను బట్టి మేము ఎంత బెస్ట్ చేయగలిగితే అలా ట్రీట్మెంట్ షెడ్యూల్ చేస్తాం. అంటే 1 monthకి వస్తే ఒక 2 అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అంటే PRP మైక్రో నీడ్లింగ్ లాంటివి పెట్టేసి, మధ్యలో ఒకటి 2-3 రెగ్యులర్గా వీక్లీ వన్స్ ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అలా పెట్టి, ఆ తర్వాత మెయింటెనెన్స్ ప్రోడక్ట్స్ వాళ్ళకి తీసుకోవాల్సిన కేరు, హోమ్ కేరు, మెయింటెనెన్స్ అన్నీ కూడా ప్రాపర్గా డైట్లో చేంజెస్, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ట్రీట్మెంట్ డెఫినెట్గా. సో ఆ పీరియడ్లో మేము ఎంత బెస్ట్ చేయగలమో గెస్ట్కి చూసుకొని అలాగే షెడ్యూల్ చేస్తూ ఉంటాము. 2 months అయినట్టయితే మేము ఒక 3 అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అలాగే దాంతోపాటు కొన్ని అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్, ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ క్లబ్ చేస్తూ ఇవన్నీ కూడా పెడతాం. మళ్ళీ సప్లిమెంట్స్, మెయింటెనెన్స్, హోమ్ కేర్ అన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళు వాడుకొని కంటిన్యూ చేసుకున్నట్టయితే మెయింటైన్ చేసుకోవచ్చు. అది ఓకే అండి. కాలర్ లైన్లో ఉన్నారండి, నల్గొండ నుంచి రవి గారు కాల్ చేశారు. చెప్పండి రవి గారు. చెప్పండి రవి గారు. మేడం నా ఏజ్ 23 మేడం. ఓకే అండి. పిగ్మెంటేషన్ బాగా వస్తుంది. ఓకే, ఎండలో ఎక్కువ తిరుగుతారా రవి గారు? ఇప్పుడు ఒకసారి మేడం డైలీ కాదు. ఓకే, సో అంటే మీకు ఎప్పుడో ఒకసారి వెళ్ళినా కూడా 20 నిమిషాలకు పైన ఎండలో ఉన్నట్టయితే మీకు పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, ఫోటోసెన్సిటివ్ మెడికేషన్ తీసుకున్నప్పుడు, రకరకాల రీజన్స్ వల్ల రావచ్చు పిగ్మెంటేషన్ అనేది. ఈవెన్ కొన్నిసార్లు బ్లీచింగ్ లాంటి వాటితో కూడా అగ్రివేట్ అవ్వచ్చు. స్ట్రెస్ కూడా ఒక రీజను. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎండ నుంచి ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. వెంటనే సన్ స్క్రీన్ వాడడం మొదలు పెట్టండి. మీకున్న పిగ్మెంటేషన్ తగ్గించడానికి అనూస్లో చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీకు చక్కటి అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే డెర్మటాలజికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మీరు దగ్గరగా ఉన్న అనూస్ సెంటర్కి ఒకసారి వచ్చినట్టయితే మేము అన్ని అనలైజ్ చేసి మీకు ఎన్ని ట్రీట్మెంట్స్ ఎలా పడతాయి, మీకు ఎంత కాస్ట్ అవుతుంది, రిజల్ట్స్ ఎలా ఉంటుంది అన్ని వివరంగా తెలియజేస్తాము. సో రండి ఒకసారి. రైట్, హైదరాబాద్ నుంచి స్పందన కాల్ చేశారండి. చెప్పండి స్పందన. స్పందన చెప్పండి అమ్మా. రైట్, వందన. ఆల్రెడీ మా వారికి సగం హెయిర్ ఫాల్ అయింది మేడం, హెయిర్. ఓకే అండి. అయితే సగం మాత్రం కొంచెం బాగానే హెయిర్ ఫాల్ అవుతుంది మేడం, సగం ఉంది. అట్లా ఏమన్నా ట్రీట్మెంట్ చేసుకోవచ్చా మేడం? ఒకసారి పర్సనల్గా వచ్చినట్టయితే చూస్తామమ్మా. అంటే
అంటే కొంచెం ప్యాచీ లుక్ లాగా ఉండి హెయిర్ సగం పోయిన వాళ్ళకి కూడా రీగ్రోత్, అంటే హెయిర్ ఎలా ఉంది ఆ పర్టికులర్ ఏరియాలో కంప్లీట్గా జీరో అయిందా లేదా కొంత ఉంది కొంత తగ్గిపోయిందా అనేది చూసి దాన్ని బట్టి పీఆర్పీ మైక్రోనీడ్లింగ్ లాంటి అడ్వాన్స్ ప్రొసీజర్స్తో చక్కటి ఫలితాలు చూపించవచ్చు. ఇది డాక్టర్ పర్ఫామ్ చేసే ప్రొసీజరు. దీంట్లో మీకు కనీసం ఒక 6 to 8 ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాము. ఈ 6 to 8 ట్రీట్మెంట్స్లో చక్కటి ఫలితాలు వస్తాయి. ఈవెన్ ఈ ప్రొసీజర్స్కి అయ్యే ఛార్జెస్ కూడా మీరు వెయిట్తో బయట ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా రీజనబుల్గా ఉంటాయి మీకు అనూస్లో. అలాగే చక్కటి డాక్టర్స్ టీమ్ అందరూ అందుబాటులో ఉంటారు. మీకు ఇన్వెస్టిగేషన్స్ పెట్టి హోమ్ కేర్ అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తాము మీకు. సో ఒకసారి రండి, దగ్గరగా ఉన్న అనూ సెంటర్కి వచ్చినట్టయితే మీకు మిగతా అన్ని వివరాలు కూడా మేము తెలియజేస్తాం. ఓకే అండి, వినుకొండ నుంచి కాల్ చేశారు లత. చెప్పండి లత, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మేడం, నేను మేడంతో మాట్లాడుతున్నాను. లత గారు చెప్పండి. అది నా ఏజ్ 24 మేడం రైట్ నౌ. ఓకే అమ్మా. అది ఏంటంటే నాకు అసలు ఏ క్రీమ్ పడట్లేదు మేడం ఫేస్ పైన, ఈవెన్ ఫెయిర్ అండ్ లవ్లీ కానీ వీగో కానీ. ఓకే. ఏదన్నా పౌడర్ రాసినా కానీ అది ఎఫెక్ట్ వచ్చేస్తుంది, బ్లాక్ అయిపోతున్నాను. ఓకే. అది నాకు ప్లస్ హెయిర్ ఫాల్ కూడా చాలా విపరీతంగా వచ్చేసింది మేడం. ఓకే. సో మీరు ప్రాబ్లం మేడం. ఓకే. ఇంతకు ముందు ఫోర్ హెడ్ పైన హెయిర్ అనేది ఉండేది మేడం. ఓకే. అది తర్వాత నేను స్కూల్లో పనిచేసినప్పుడు ఆ చాక్ పౌడర్ కి అదంతా హెయిర్ అంతా ఫాల్ అయిపోయి ఫోర్ హెడ్ పైన కూడా హెయిర్ లేకుండా పోయింది. ఓకే. సో మీరు ఒక్కసారి రండమ్మా, మీకు అను సెంటర్కి వచ్చినట్టయితే మీకు వీలైతే సోమాజిగూడలో ఉన్న బ్రాంచ్కి రండి. ఈవెన్ మా డాక్టర్స్ టీము నేను కూడా పర్సనల్గా అవైలబుల్ ఉంటాను. మీకు అంటే ఎలర్జీ ఉండొచ్చు ఏమైనా ప్రోడక్ట్స్తో, అన్నీ చూసి కరెక్ట్గా మీకు ట్రీట్మెంట్, స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ మీకు స్కాల్ప్ సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఏదైనా ప్లాన్ చేసే ముందు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి మీ హెల్త్ కండిషన్ అన్నీ చెక్ చేసిన తర్వాత ప్లాన్ చేసినట్టయితే చక్కటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి పర్సనల్గా రండి, వీలైతే సోమాజిగూడలో ఉన్న బ్రాంచ్కి రండి. ఓకే అండి, హెయిర్ ప్రోడక్ట్ విషయానికి వస్తే మనకి హెన్నా 100% న్యాచురల్ చూస్తున్నాం, కానీ కొత్త ప్యాక్ లో వచ్చింది. ఏంటి ఇప్పుడు దీని స్పెషాలిటీ? ఇది అంటే మామూలుగా హెన్నా ఇది 100% ప్యూర్ హెన్నా అండి, ప్రోడక్ట్ అదే. కాకపోతే ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్, మార్కెట్లో చాలా హెన్నాస్ ఉండడం వలన అనూస్ హెన్నా అనేది చాలా కన్ఫ్యూజింగ్గా అడుగుతూ ఉంటారు గెస్ట్లు అందరూ. అందుకని మళ్ళీ ప్యాక్ చేంజ్ చేసాం అనమాట. ఇది కొత్త ఎంఆర్పితో వచ్చింది ఇది జిఎస్టీ తర్వాత. సో దీని మీద ఏంటంటే గుర్తుపట్టడానికి వీలుగా 4 అనూస్ సిస్టర్స్ పిక్చర్తో ఉంది. ఇది కంప్లీట్గా ప్యూర్, ఏ రకమైన ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేని ప్రోడక్ట్. అందుకని 100% న్యాచురల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాము. సో దీనివల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ ఉండే అవకాశం ఉండదు. అంటే కొద్దిమందికి రేర్గా ప్రోడక్ట్తో, అంటే ఈవెన్ పొటాటో తిన్నా కొంతమందికి ఎలర్జీ న్యాచురల్ ఇంగ్రీడియంట్తో, అలా ఉండే రేర్ కేసెస్లో తప్ప అందరికీ ఇది సూట్ అవుతుంది. అలా ఉన్నా కూడా అదేంటంటే రియాక్షన్, కెమికల్ రియాక్షన్కి ఎలర్జీకి డిఫరెన్స్ ఉంటుంది. అది ఈజీగా తొందరగా నార్మల్ అయిపోతుంది. సో ఎలర్జిక్ రియాక్షన్ ఉన్న వెరీ రేర్గా ఉంటుంది అది. అలాంటి వాళ్ళు తప్ప మిగతా అందరూ సేఫ్గా వాడుకోదగిన ప్రోడక్ట్ అన్నమాట ఇది. ఓకే అండి, అంటే బట్ ఈ ప్యాక్స్ అన్నిట్లో కూడా యూనిక్ గా ఉంది. కవర్ మారిన తప్పితే ఏదైతే హెన్నా 100% న్యాచురల్ అందరూ ఏదైతే వాడుతున్నారో అది యాజ్ ఇట్ ఈస్ గా హెయిర్ కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ ప్యాక్ చేంజ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ 1 month లో మళ్ళీ ఇది కూడా మా సిస్టర్స్ ఫోటోతోనే, పిక్చర్తోనే బ్లాక్ కలర్లో. ఎందుకంటే హెన్నా ఎక్స్పర్ట్ అనేది చాలా మందికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. హెన్నా ఏంటి, హెన్నా ఎక్స్పర్ట్ ఏంటి, అందులో ఏదో సుపీరియర్ క్వాలిటీ అనుకుంటున్నారు. అందుకని బ్లాక్ ఎక్స్పర్ట్ అని దీన్ని చేంజ్ చేసాము మేము కూడా. సో అది ఈ మంత్లో రిలీజ్ అవుతుంది ఆ న్యూ ప్రోడక్ట్. దీని ప్లేస్లోనే ప్రోడక్ట్ అంతా సేమ్, కానీ పైన మళ్ళీ ప్యాకింగ్ అండ్ నేమ్ చేంజ్ అవుతుందండి. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనురాధ గారు. అంతేకాదు బ్యూటీ స్కూల్ కూడా ఉంది, అనూస్ బ్యూటీ స్కూల్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వారికి అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి, జాయిన్ అవ్వచ్చు. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.